హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు డైలీ డ్రైవ్ చేసే కార్ లో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, డీజిల్ ఇంజన్ ఉంటుంది. కానీ అదే కార్ ట్రాఫిక్ లో ఇంజన్ ఆఫ్ అయినా కూడా సైలెంట్ గా మూవ్ అవుతుందంటే మీరు నమ్ముతారా? ఇదేమీ మ్యాజిక్ కాదు, అదే హైబ్రిడ్ ఇంజన్ టెక్నాలజీ. ఈ వీడియోలో మీకు హైబ్రిడ్ ఇంజన్ ఎలా వర్క్ చేస్తుందో మెకానికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. హైబ్రిడ్ ఇంజన్ అంటే ఒకటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, రెండవది ఎలక్ట్రిక్ మోటార్. కానీ పాయింట్ ఏంటంటే ఈ రెండు సేమ్ టైమ్ లో వర్క్ కాకపోవచ్చు. డిఫరెంట్ సిచ్యువేషన్ లో డిఫరెంట్ వర్క్ అయితే చేస్తాయి. లైక్ ట్రాఫిక్ లో మోటార్ నడుస్తుంది, హైవేలో ఇంజన్ నడుస్తుంది. యాక్సలరేషన్ టైమ్ లో రెండు కలిపి వర్క్ చేస్తాయి. అది ర్యాండమ్ కాదు, ఇది పర్ఫెక్ట్ మెకానికల్ ప్లాన్. నార్మల్ కార్స్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ లో ఇంజన్ ఇన్ఎఫిషియన్సీ, బ్రేకింగ్ టైమ్ లో ఎనర్జీ వేస్ట్ అవ్వడం, లో ఆర్పిఎం లో ఇంజన్ వీక్, ఫ్యూల్ బర్న్ అవుతూనే ఉంటుంది. ఇంజన్ బెస్ట్ ఎఫిషియన్సీ ఏంటంటే ఫిక్స్డ్ ఆర్పిఎం, వరెస్ట్ ఎఫిషియన్సీ ఏంటంటే సిటీ ట్రాఫిక్. హైబ్రిడ్ లో ఈ ప్రాబ్లం ని మెకానికల్ గా సాల్వ్ చేస్తుంది. హైబ్రిడ్ ఇంజన్ లో మెయిన్ పార్ట్స్. హైబ్రిడ్ సిస్టమ్ లో 7 మెయిన్ మెకానికల్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. ఇది నార్మల్ పెట్రోల్ ఇంజన్ అయితే కాదు. హైబ్రిడ్ ఇంజన్ లో అటెన్షన్ సైకిల్, ఇంటెక్ వాల్వ్ లేట్ గా క్లోజ్ అవుతుంది. పవర్ తక్కువ, ఎఫిషియన్సీ చాలా ఎక్కువ. ఎందుకంటే పవర్ కావాల్సినప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ అయితే హెల్ప్ చేస్తుంది. సో ఇంజన్ ని పవర్ కోసం కాదు, ఎఫిషియన్సీ కోసం డిజైన్ చేశారు. ఎలక్ట్రిక్ మోటార్ స్పెషల్ ఏంటంటే 0 ఆర్పిఎం నుంచి ఫుల్ టార్క్ వరకు గేర్ అవసరం లేదు, ఇమీడియట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఇదే మెయిన్ రీజన్ హైబ్రిడ్ కార్ స్మూత్ గా మూవ్ అవ్వడానికి. హై వోల్టేజ్ బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ మన స్మార్ట్ ఫోన్స్ బ్యాటరీ తీరైతే కాదు, హండ్రెడ్స్ ఆఫ్ వోల్ట్స్ లిక్విడ్ ఆర్ ఎయిర్ కూల్డ్ అయ్యి అయితే ఉంటుంది. బ్యాటరీని ప్లగ్ లో పెట్టి ఛార్జ్ చేయవలసిన అవసరం అయితే లేదు. బ్రేక్ ఎనర్జీ నుంచి డైరెక్ట్ గా ఛార్జ్ అవుతుంది. ఇంజన్ ఎక్స్ట్రా పవర్ నుంచి కూడా ఛార్జ్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంజన్ బ్యాటరీని డైరెక్ట్ గా ఛార్జ్ చేయదు, మోటార్ తో ఛార్జ్ చేస్తుంది. పవర్ స్ప్లిట్ డివైస్. ఇది ప్లానిటరీ గేర్ సిస్టమ్. ఇందులో ఇంజన్, మోటార్, వీల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. రిజల్ట్ వచ్చేసి ఇంజన్ ఆర్పిఎం వీల్ స్పీడ్ కి డిపెండ్ కాదు. గేర్ షిఫ్టింగ్ అవసరం లేదు, స్మూత్ డ్రైవ్. ఇదే మెయిన్ రీజన్ హైబ్రిడ్ లో సివిటి ఫీలింగ్ ఉండడానికి. ఇన్వర్టర్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్. బ్యాటరీలో డీసీ కరెంట్ ఉంటుంది, మోటార్ కి ఏసీ కావాలి. ఇన్వర్టర్ డీసీ టు ఏసీ, ఏసీ టు డీసీ. ఇది లేకపోతే మోటార్ యూజ్లెస్. హైబ్రిడ్ సిస్టమ్ డెడ్ అయినట్లే. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. నార్మల్ కార్స్ లో బ్రేక్ హీట్ వేస్ట్ అవుతుంది. హైబ్రిడ్ కార్స్ లో బ్రేక్ మోటార్ ని రొటేట్ చేస్తుంది, మోటార్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు బ్రేక్ నొక్కితే అక్కడ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇది మైలేజ్ సీక్రెట్. హైబ్రిడ్ కంట్రోల్ యూనిట్. ఇదే డిసైడ్ చేస్తుంది ఇంజన్ ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా అని, మోటార్ ఎంత టార్క్ ఇవ్వాలి, బ్యాటరీ ఛార్జ్ ఎంత అవ్వాలి. డ్రైవర్ ఏం చెయ్యడు, కానీ కంప్యూటర్ అంతా మేనేజ్ చేస్తుంది. రియల్ డ్రైవింగ్ లో హైబ్రిడ్ ఎలా వర్క్ అవుతుంది? ట్రాఫిక్ లో ఇంజన్ ఆఫ్ అవుతుంది, మోటార్ ఆన్ అవుతుంది. సైలెంట్ మూవ్మెంట్ కానీ 0 ఫ్యూల్ బర్న్. యాక్సలరేషన్ టైమ్ లో ఇంజన్ ప్లస్ మోటార్ రెండు వర్క్ అవుతాయి. మోటార్ టార్క్ బూస్ట్ చేస్తుంది, స్మాల్ ఇంజన్ ఫీల్స్ పవర్ఫుల్. హైవేలో ఇంజన్ సింగిల్ గా వర్క్ చేస్తుంది. ఈ టైంలో బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది, మాక్సిమం ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. ఎవ్రీ సెకండ్ సిస్టమ్ ఆప్టిమైజ్ చేస్తుంది. హైబ్రిడ్ లో టైప్స్. మిడ్ హైబ్రిడ్, మోటార్ హెల్ప్ మాత్రమే, ఇంజన్ ఆఫ్ కాదు. స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్యూర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ పాసిబుల్, బెస్ట్ సిటీ మైలేజ్. ప్లగ్ ఇన్ హైబ్రిడ్, బిగ్ బ్యాటరీ, ఎక్స్టర్నల్ ఛార్జింగ్, ఈవీ ప్లస్ పెట్రోల్ కాంబో. హైబ్రిడ్ ఇండియాకి పర్ఫెక్టా కాదా? ఇండియాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ లో బ్రేక్ ఎక్కువగా వాడడం వల్ల ఫ్యూల్ కాస్ట్లీ అవుతుంది. హైబ్రిడ్ అంటే సిటీలో మైలేజ్ కింగ్, నో ఛార్జింగ్ టెన్షన్, ఈవీ రేంజ్ యాంగ్జైటీ కూడా ఉండదు. కాబట్టి ఇండియాకి పర్ఫెక్ట్. హైబ్రిడ్ ఇంజన్ అంటే పెట్రోల్ ప్లస్ మోటార్ కాదు, ఇది ఇంజన్ మేనేజ్మెంట్ సైన్స్. ఈవీ ఫ్యూచర్ అవ్వచ్చు, కానీ ప్రజెంట్ లో హైబ్రిడ్ ఇస్ ద మోస్ట్ ప్రాక్టికల్ టెక్నాలజీ. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంసిడి ఆటోమొబైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మోటివేషన్ ఉంటుంది. డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.